శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 60వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, స్వభావము పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మముని లెస్సగా బంధింపబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున నిశ్చయించుకున్నావో దానిని పరాధీనుడవై కర్మాధీనుడవై తప్పక చేసియే తీరుదు. ఇందులో అనుమానము లేదు అర్జున అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. నిబద్ధ, మనుజుడు తన కర్మ చేతనే తాను బంధింపబడి ఉన్నాడు. బద్ధ అని చెప్పక నిబద్ధ అని చెప్పుట వలన లెస్సగా బంధింపబడి ఉన్నాడని భావము. పూర్వజన్మ సంస్కారం అర్జునునకు యుద్ధము చేయునదిగా నుండి ఉన్నదని త్రికాలజ్ఞులకు భగవానుడు తెలుసుకొనిది. కావునని నేను యుద్ధము చేయను అని నీవనుకొనినను సంస్కార ప్రభావము చే యుద్ధము చేసియే తీరుదువు అని అర్జునకు ధైర్యముగా తెలియజేయగలిగిరి. ఇంత మాత్రము చేత పురుష ప్రయత్నము యుద్ధమని ఎవరును తలంపరాదు. మనుజునకు పూర్వజన్మ సంస్కారము ఇహజన్మ పురుష ప్రయత్నము అని రెండు కలవు. ఈ రెండిటికి నిరంతరము జీవుని యందు సంఘర్షణ జరుగుతూనే ఉండును. అందు ఇహ జన్మ పురుష ప్రయత్నము అధికముగా నుండొచ్చు. పూర్వజన్మ సంస్కారము జయించి వేయబడును. ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఎట్లున్నదో తెలియదు గనుక తీవ్ర పురుష ప్రయత్నముచే ఈ జన్మమందు దైవిక సంస్కారములని అలవాటు చేసుకొనినచు పూర్వ దుష్కర్మము ఏవైనా ఉన్నచో అవి అన్నీ వానిచే జయించి వేయబడును. ఎప్పటి ప్రయత్నము అధికముగా లేనిచో పూర్వ సంస్కారములు జయించును. కావున జీవుడు బహు జాగరూకుడై ప్రయత్నపూర్వకముగా దైవ సంస్కారములను అభ్యసించవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. మనుజుడు దేని చేత బంధింపబడి ఉన్నాడు అనే ప్రశ్న మొదలైనప్పుడు తన పూర్వజన్మ కర్మచే బంధింపబడి ఉన్నాడు అని తెలియబడుతుంది. దేనిచే ముక్తుడగును ఆ పూర్వపు సంస్కారమును బంధము నుండి అంటే ఇహ జన్మయందలి సత్కర్మ పూర్వక పురుష ప్రయత్నముచే ఆ యొక్క బంధముల నుండి విడువడపడగలడు. పూర్వ సంస్కారములు పాపపూర్వితమైనటువంటి సంస్కారములు అయినప్పటికీ కూడా ఇహములు సత్కర్మలు చేస్తూ సద్భావన కలిగి సజ్జనులు సాంగత్యం చేసి ఉన్నటువంటి వాడు ఆ యొక్క నీచపు కర్మస్థితి నుండి కూడా ఉత్తమ కర్మములు చేస్తూ ఉత్తమ కర్మములు ఆచరిస్తూ ఉన్నత స్థాయికి వెదగగలడు. ఇందులో అనుమానము లేదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈశ్వరుడు తన మాయచే సమస్త భూతములను కీలు బొమ్మలను వలె త్రిప్పుచున్నారని భగవానుడు చెబుతూ ఉన్నాడు. 61వ శ్లోకం రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.